లాస్ట్ వీడియోలో నేను స్కూబా డైవింగ్ ప్యాకేజ్ తీసుకున్నాను కదా, ఆల్రెడీ నేను పేమెంట్ చేశాను. అక్కడ నుంచి నేను బోటింగ్ పాయింట్కి వెళ్తున్నాను. కానీ మనం వెళ్ళాల్సిన బోటింగ్ పాయింట్ ఇది కాదు, దీని పక్క సైడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. నేను తెలియకుండా నేను ఫస్ట్ ఎక్కడికి వచ్చేసాను. ఎక్కడ ఏమైందంటే నాకు టైం వేస్ట్ అయింది. ఎక్కడి నుంచి కొంచెం ఎదరగంట వెళ్ళాను. అక్కడ ఇద్దరు అమ్మాయిలు పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా మన ఆంధ్ర వాళ్ళే. వాళ్ళు కూడా స్కూబా డైవింగ్ చేయడానికే వచ్చారు. నేను అక్కడి నుంచి నేను కొంచెం ఎదరగంట వెళ్ళిపోయాను, చూసుకోలేదు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నేను వాళ్ళతో ఫాలో అవుదాం అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే గైడెన్స్ మనతో రారు, మనం బోటింగ్ పాయింట్ ఎత్తుకొని వెళ్ళాలి. ఫైనల్గా నేను బోటింగ్ పాయింట్ చేరుకున్నాను. ఆ బోటింగ్ పాయింట్ నుంచి మనం వెళ్ళాల్సింది ఏంటంటే నేత్రాని ఐలాండ్కి వెళ్ళాలి. ఆ ఐలాండ్ చేరుకోవడానికి 1 hour 20 minutes పడుతుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే మన బోటు. నేను ఆల్రెడీ బోట్ ఎక్కేసాను. ఆ బోట్లో లోపల మనకి ఒక గైడెన్స్ ఉంటారు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అక్కడ ఎలా ఉండాలి, మనం ఏమేమి చేయాలి చెప్తారు. ఒకసారి మీరు వినండి. On the way you might see some fishes, dolphin, shark, flying fishes. But depends on your luck. That depends on your luck. Then we sounded 20 kilometers from the shore. Okay, that means 1 hour and 20 minutes journey. On the way you might see some fishes, dolphin, shark, flying fishes. But depends on your luck. Okay? Sure. Yeah. We have emergency medical kit and oxygen kit on our boat. In case any emergency, you can use that. Otherwise, you can inform me or my home base. That means we are fully prepared. But safety first, enjoyment second, okay? Yeah. Safety first, enjoyment second. Okay. And we have a marine toilet on the boat. Marine toilet means, what will you do? It's a directly go to the ocean. You can use while boat is running. Marine. You can use while boat is running down, use boat is parked. Because please consider divers are underwater. Okay? Please consider divers are underwater. Okay? And underwater photos and videos. Photos are complimentary. 6 to 10 photos are complimentary. And videos are chargeable, okay? Per person 300 normal video, per person 1000 GoPro video. What's the difference? Quality. Yeah? I'm showing you. Don't worry. Yeah. You need video or photo, you can download Sharecare app. Now you can download, okay? Later no network. And one of the staff will come forward, introducing scuba equipments and skills. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూశారు కదా, ఆల్రెడీ నేను బోట్ ఎక్కేసాను. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, వీళ్ళంతా దాంట్లో ఒక 10 మంది అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు. చాలామంది కనవాళ్ళందరూ నార్త్ ఇండియన్స్, ఇంకా వేరే స్టేట్ నుంచి, పంజాబ్ ఎక్కడి నుంచో వచ్చారు. ఇంకా బయలుదేరలేదు. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అతను ఏమన్నాడంటే, మనం అంటే ఒడ్డు నుంచి మనం నేత్రాని ఐలాండ్ వెళ్తాం కదా, దారిలో వెళ్తూ ఉండగా మనకి దూరం నుంచి చూస్తే డాల్ఫిన్స్ అలాగే ఫిషెస్ కనపడతాయని చెప్తున్నాడు. నేను ఆల్రెడీ చూశాను, నాకు కనపడింది. కాకపోతే అది ఎక్కడో దూరం ఉంది, అంటే కనపడినట్టుగా ఉంది. దాన్నేమో వీడియో చేశాను కానీ అది సరిగ్గా క్లిప్ రాలేదు, ఇంకా దీంట్లో నేను పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే, ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్, హెల్త్ పరంగా ఏమైనా జరిగినా ఎమర్జెన్సీ కిట్ సంబంధించినవి అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇంకా కంగారు పడక్కర్లేదు. ఈ జర్నీలో నాకు వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, కానీ నాకు వచ్చేటప్పుడు ఏమైందంటే కొంచెం ఏదో తల తిప్పినట్టుగా అనిపించింది. అదొకటి నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఇంకా కొంచెం టైం పడుతుంది వెళ్ళటానికి, కానీ జర్నీ మాత్రం చాలా బాగుంది. స్కూబా డైవింగ్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఇది వీళ్ళు కనబడుతున్నారు కదా, వీళ్ళు మన తెలుగు వాళ్ళు. ఇంకా ఐలాండ్ రీచ్ అవ్వలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ క్లిప్ వచ్చేసి ఐలాండ్ రీచ్ అయిన క్లిప్. ఈ జర్నీలో ఇద్దరు ఉంటారనమాట మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ఆల్రెడీ చూశారు కదా, ఇప్పుడు మీకు సెకండ్ అతను గైడెన్స్ ఇస్తారు. స్కూబా డైవింగ్ చేస్తాం కదా, అండర్ వాటర్కి వెళ్ళినప్పుడు ప్రెజర్ వాటర్ అనేది ఇయర్లో వెళ్ళిపోతుంది కదా, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వేరే అతను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దయచేసి ఇది వినండి. First one, air pressure. The second one, water inside your mask. Okay. The second one, water inside your mask. The third one, water inside your mouth. I will teach you how to clear these 3 problems in underwater. If we cannot clear it, let us know how. Problem happening. This is a sign for problem. Problem happening and where? Just point out the problem. Ear or mask or regulator. Basically the mouth stuff called regulator. Okay. Ear, mask and regulator. Okay, the next one. If you are not comfortable, you want to go up, you can show thumbs up. This means I want to go up. Remember, while clicking photos and videos, don't say yes like, yeah, okay. You don't know how do you feel underwater. We just look after you, how do you look like in underwater. You say like this, we'll ask you 1 second, are you okay, buddy? Then you say, yeah, I'm okay. Then you'll go up. Okay? The next one, if you want to go down, really,
Okay, if you want to go down, this is a sign for going down. Means I want to go more down, but still we will keep a distance with your legs and the rocks or the sand, the seabed. Okay, because something might be there. We just look after. Okay, then nothing is there, then we will go down. It's like a heart shape. Okay, we will go down that side of the southeast. Do not get into the island. Do not get into the island. You just stay on the water, on the boat, that side, not this side. Whoever wants to swim, they can go down. The first issue will be start. What? Air pressure. How we prevent? You have to use your thumb and forefinger, close your nose and blow into your nose. Then what happens? Ear will be popped. Just try, make sure you can do it. Close your ear, nose and blow into your nose. Make some pressure on your nose. Got it? Got the point? The last one. If you feel some water in your mouth, Okay. Perfect. there is a button called purge button. Exactly the behind of regulator. You can press this button for a half second or one press. Like press and leave it. While pressing it, you have to seal your lips. How we are wearing it? Just watch me. You have to seal your lips like a pot. How you hold a straw or a cigarette. It's a bad example, but it's a good example. Yeah. Like rock or a sand, and you can't see. It looks like a rock or sand. If you touch, there are spines on the body. No, I'll say that's a puffer fish. Yeah, puffer. And there's also poisons. Yeah. Most dangerous instruction actually. I told you, this is fun. Where there is no fish, I'm fine doing it. Yeah. ఫైనల్గా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాను. ఎక్కడ కనపడుతుంది కదా, ఇదే నేత్ర అనే ఐలాండ్. ఇక్కడే మనకి బోటింగ్ ఎక్కడ ఆఫ్ చేసేస్తాడు. ఇక్కడ నాకు వీడియో తీసేవాడు ఎవడో లేడు. నేనే అక్కడ ట్రైప్యాడ్ పెట్టుకొని నేనే తీసుకుంటున్నాను. మనతో పాటు జర్నీ చేసేవాళ్ళు ఆల్రెడీ సగం దిగిపోయారు కిందకి. వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు. నాకేమో ఈత సరిగ్గా రాదు. నేను ఇంకా ఆల్రెడీ పైనే ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా కింద అంతా మామూలుగా లేదు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. నేను వెళ్ళిన టైం వెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మాత్రం గాలి మాత్రం చాలా బాగా ఎక్కువ వస్తుంది, మామూలుగా లేదు. ఇక్కడ సీ లెవెల్ చాలా తక్కువగానే ఉంది. ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ బోట్ ఏమో ఊగిపోతుంది. ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే వాళ్ళేమో టాటా బై బై చెప్తున్నారు. వాళ్ళెవరో మనకు తెలియదు, మనమేమో వాళ్ళకి తెలియదు. అసలనే మన ఇంట్రోవర్ట్. నాకేమో స్విమ్మింగ్ రాదు. ఆ బోట్లో చాలామంది దిగిపోయారు అప్పటికే. నేనేమో ఇప్పుడే దిగుతున్నాను కింద గంట. ఈ ఐలాండ్లో క్రొకోడైల్స్ అలాగే షార్క్స్ కూడా ఉన్నాయంట. ఆ డ్రైవర్ చెప్పాడు. మన టైం బాగోపోతే ఇంకేం చేయలేం, ఇంకా పైకి పోవటమే. ఇంకా ఫైనల్గా నేను కిందకి దిగాను. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఈ అమ్మాయి నాతో వచ్చిన అమ్మాయి. వాళ్ళు తెలుగు వాళ్ళే. కాసేపట్లో స్కూబా డైవింగ్ చేయడానికి సిద్ధమవుతున్నాను. ఫైనల్గా నా వంతు వచ్చింది. అతనేమో మాస్క్ అవన్నీ పెడుతున్నాడు. సిలిండర్ మొత్తం అవన్నీ ఆల్రెడీ మనం వేసుకున్నాను. ఆ సిలిండర్ మాత్రం చాలా బరువుగా ఉంది. ఓ పక్కన అతనేమో మాస్క్ పెట్టాడు. నాకేమో చాలా టైట్గా అనిపించింది. చాలా టైట్గా ఉంది ఫేస్ మాస్క్ ఒకటి. మరో వైపు ఏంటంటే బాగా టెన్షన్ వచ్చేసింది. ఒకేసారి టెన్షన్ వచ్చేసింది. అంటే ఫస్ట్ టైం కదా స్కూబా డైవింగ్, మనకేమో అసలు అలవాట్లేదు. చాలా టెన్షన్ వచ్చేసింది. ఒకసారి మీరే చూడండి అక్కడ. ఇన్హేల్ ఎక్సేల్ చెయ్యి మౌత్ నుంచి. ఆహా पूरा माउथ से करना है एक्सेल वो पानी अंदर वाटर जाएगा तो ఒక పక్కనేమో నాకు టెన్షన్ కింద వచ్చేసింది. అలాగే ఒక పక్కనేమో ఊపిరి కింద ఆడతలేదు. మనం అండర్ వాటర్కి వెళ్ళినప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన దగ్గర వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. మనకి ఆక్సిజన్ సిలిండర్ అలాగే మన నోట్లో ఉంది చూసారా, అక్కడ రెగ్యులేటర్ అంటారు దాన్ని.
మనం వాటర్ మింగేసినప్పుడు ఆ వాటర్ని బయటికి పంపించడానికి రెగ్యులేటర్ ఎదుర ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. అది ప్రెస్ చేయకు. యా యూ కెన్ డూ కమ్ ఆన్. నో ప్రాబ్లం. Hold this belt, sir. Hold the belt. ఒక చేత్తో Now just hold the regulator and mask. అంతే. స్కూబా డైవింగ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి ఏదో వల్ల నేను స్కూబా డైవింగ్ చేశాను. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నిజంగా చాలా బాగుంది. స్టార్టింగ్ మాత్రం చాలా టెన్షన్ వచ్చేసింది. అసలు నాకంటే అమ్మాయే బెస్ట్, చాలా డేరింగ్గా ఉంది. నేనైతే చాలా భయం వేసింది. ఇక్కడ వీళ్ళంతా చాలా ప్రొఫెషనల్ ట్రైనర్స్. మనకేమైనా జరిగినా వితిన్ సెకండ్స్లో మనల్ని బయటికి తీసుకొచ్చేస్తారు. వన్స్ మనం డౌన్ కంట వెళ్ళినప్పుడు, స్కూబా డైవింగ్ డౌన్ కంట వెళ్ళినప్పుడు ఒకేసారి ఏమవుతుందంటే బాగా మనకి ప్రెజర్ కింద అనిపిస్తుంది. ఎందుకంటే బాగా కిందకి వెళ్ళినప్పుడు వాటర్ ఒకేసారి మన చెవిలోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే మన ముక్కుని హోల్డ్ చేసి ఉంచాలి. అలా చేయటం వల్ల ప్రెజర్ అనేది తగ్గుతుంది. అలాగే అక్కడ సైన్స్ చూశారు కదా, అంటే థమ్సప్ సింబల్ చూపిస్తే పైకి వెళ్ళటం, అలాగే డౌన్ సింబల్ చూపిస్తే సీ డెప్త్ కంట తీసుకెళ్తాడు. ఫైనల్గా నేను బోట్ ఎక్కేసాను. దీనికంటే ముందర నేను స్నోర్క్లింగ్ అలాగే కొన్ని చేశాను. పిక్స్ చాలా మటుకు మిస్ అయిపోయినాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నేను బోట్ పైకంట ఎక్కాను. ఇక్కడ చాలా బాగుంది. వెదర్ మాత్రం చాలా బాగా సపోర్ట్ చేసింది. ఇంకా ఫైనల్గా బోట్ ఎక్కేసాను. ఎక్కడి నుంచి మన డెస్టినేషన్కి చేరుకోవాలి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ అమ్మాయి చాలా డేరింగ్ గోలు. ఈ అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి కూడా వచ్చింది. వీళ్ళిద్దరూ వచ్చారు. కొన్ని క్లిప్స్ మాత్రం పోయినాయి. ఈ అమ్మాయి మాత్రం చాలా హెల్ప్ చేసింది. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసింది. కొన్ని అన్ఫార్చునేట్లీ కొన్ని మిస్ అయిపోయినాయి. అలాగే ఈ బోట్లో కొన్ని చిన్న పాప దగ్గర కొన్ని స్టోన్స్ చూశాను. అవి నేను మీకు చూపిస్తున్నాను. నా లక్ ఏంటంటే గోప్రోతో వీడియో షూట్ చేశారు కదా, నాకు చేపలన్నీ బాగా పడినాయి. నాతో పాటు ఇద్దరు వచ్చారు. వాళ్ళకి వీడియో బాగానే వచ్చింది. కాకపోతే కొరల్స్ గట్ట చేపలు సరిగ్గా పడలేదు. అది చెప్పలేమన్నమాట. వాళ్ళు తీసిన దాన్ని బట్టి ఉంటుంది. మీకు కనుక వస్తే లక్ అనమాట. మీరు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ.